హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఓకే, సండే వీకెండ్ ప్లాన్స్ ఏంటి అంటే ఏముంది, నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూడడం, హాట్స్టార్లో మూవీస్ చూడడం అంటారా? ఏంటి క్వశ్చన్ ఈ పిల్ల అడిగి ఆన్సర్ ఈ పిల్ల చెప్తుంది అనుకుంటున్నారా? ఓకే, నేను ఇవాళ మీతో ఒక విషయం గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అనమాట. అదేంటంటే డైలీ మార్నింగ్ మా ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారంట. వారెవరో మీకు కూడా పరిచయం చేస్తాను, అది చెప్పడానికి వచ్చాను అనమాట. ఓకే, ఆ గెస్ట్ గురించి చెప్పేస్తాను. డైలీ మార్నింగ్ వస్తున్నారంట. ఇవ్వండి వారే అనమాట, పెద్ద పెద్ద గెస్ట్. చూసారా, ఈవిడ గారు మా ఇంటికి డైలీ వస్తారంట, పిల్లి గారు. చూసారా మిల్క్ కోసం ఎన్ని కథలు పడుతుందో. మా డాడీ కాళ్ళు చుట్టూ తిరిగి అసలు మనుషుని నడవనివ్వదంట, అసలు తిరగనివ్వదంట, పని చేసుకునివ్వదంట, పాలు పుసద కాళ్ళ చుట్టూనే తిరుగుతుందంట. నాకు ఇది మా మమ్మీ చెప్పింది. నేను సండేస్ వీక్ ఆఫ్ అప్పుడు ఉంటాగా అప్పుడు చూశాను అన్నమాట. దీన్ని ఇలా వీడియో తీశాను. వీడప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా, సో నాకు తెలీదు. చూసారు వంటగదిలో కిచెన్లో ఉన్న మా మమ్మీని పాలు పోస్తావా లేదా అని చెప్పి ఎలా అరుస్తుందో. మళ్ళీ వీడి గారికి ఎక్కువ అండి. పాలు పోసిన వెంటనే తాగదంట. కాసేపు నన్ను ఇంతసేపు ఇంతసేపు అడిగించుకుంటారని బతిలాడించుకునిద్దంట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి పాలు పెట్టమని అరుస్తూ ఉంటే మా మమ్మీ నేను పెట్టను పో అని చెప్పి మనుషులతో ఎలా మాట్లాడుతాం అలా అరుస్తుందంట. ఇంకా ఆ తర్వాత పెట్టిన తర్వాత పాలు తాగి, పిల్ల అంటారు కదా కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని చెప్పి సేమ్ అలాగే కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అన్నట్టు తాగేసి తాగిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఒళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తుంది. డైలీ వచ్చి మొత్తం ఇల్లంతా సెట్ చేస్తూ రౌండ్ అప్ చేసి 2-3 రౌండ్లు వేసి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ మధ్య రావట్లేదు, ఏమైందో తెలీదు. సొమ్ము ఒక్కదే సొక్కొక్కరిది అంటారు కదా, దీన్ని పెంచేది మా ఇంటి కింద వాళ్ళు అనమాట. కానీ మా ఇంటికి పాల కోసం ఫుడ్ కోసం వస్తూ ఉంటుంది. నేను ఒకరోజు జోక్గా అన్నాను, ఏదో రోజు నేను వేసేస్తాను ఇలాగే వస్తే మా ఇంటికి అంటే, మా డాడీ దాన్ని సీరియస్గా తీసుకొని అలా అనకూడదు, పిల్లిని అసలు చంపకూడదు, ఏ జీవికి హాని చెయ్యం కదా మనం తెలిసి తెలియక, అలా పిల్లిని చంపితే 7 తరాల వరకు ఆ శాపం ఉంటుంది అది ఇది అని అన్నారు. సో ఏ జీవినైనా మనం పెంచుకునేదాన్ని ప్రేమగానే చూసుకుంటాంగా. ఇదండి ఇవాళ మా ఇంటికి వచ్చిన అతిథి గారి ముచ్చట్లు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.